భక్తివన్ ప్రేక్షకులకు శుభోదయం 28/7/2025 స్వస్తి శ్రీ చాంద్రమానం విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్ష చవితి సోమవారం చవితి రాత్రి 11:52 వరకు పుబ్బా నక్షత్రం రాత్రి 7:04 వరకు వర్జన్ రాత్రి 2:43 4:25 వరకు దుర్ముహూర్తాలు ఉదయం 12:31 నుండి 1:22 మళ్ళీ మధ్యాహ్నం 3:05 నుండి 3:56 వరకు సూర్యోదయం 5:40 సూర్యాస్తమయం 6:32 అమృత మధ్యాహ్నం 12:23 2:03 వరకు రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 వరకు రాహుకాలం పరిగియోగం తెల్లవారుజామున 5:06 వని ఉదయం 11:39 భద్రకరణ రాత్రి 11:52 వరకు రేపే ఈరోజు నాగ చవితి రేపు నాగుల పంచమి దీన్ని నాగపంచమి అంటారు గరుడ పంచమి అంటారు సర్పదోషాలకేది ఏమైనా దోషాలన్న సంతానం కలగకపోయినా గర్భ విచ్ఛేదనాలు జరుగుతున్నా వివాహం కుదరకపోయినా అటువంటి వాళ్ళు ఈ నాగపంచమి ఉపవాసంగా ఉండి పాలు పోసుకోవాలి ఆరాధించాలి దినారంభ చక్రంలో మేషరాశి వారికి శుభ మిశ్రమంగా ఉంది పనుల యందు ఆటంకాలు ఉంటాయి కొన్ని సమస్యలు ఉండే అవకాశం వృషభ రాశి వారు ఊహించిన పరిణామాలు అనారోగ్య సమస్యలు ఉండే అవకాశాలు మిథున రాశి వారు నూతన కార్యక్రమాలు శ్రీకారం చుట్టే అవకాశం వృత్తి ఉద్యోగాల్లో మార్పులు కర్కాటక రాశి వారు మానసిక ఆందోళన నేత్ర శిరోబాధలు ఉండే అవకాశాలు సింహరాశి వారికి స్థాన మార్పులు లేదా గృహంలో మార్పులు వాహన ప్రయత్నాలు జయము కూడా కలిగే అవకాశం కన్యారాశి వారు దూర ప్రయాణాలు వాహనాల్లో ప్రమాదం సమస్యలు చికాకుగా ఉండే అవకాశాలు తులారాశి వారికి ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉత్సాహంగా ధైర్యంగా ముందు వెళ్ళే అవకాశం వృశ్చిక రాశి వారి సంతానం ద్వారా నష్టము గౌరవభంగం అనారోగ్య సమస్యలు ఉంటాయి ధనురాశి వారి పెద్దలను కలుసుకుంటారు స్థిరాస్తులు వృద్ధి చేస్తారు సమస్యలు కూడా కొంచెం ఉండే అవకాశాలు ఆ సమస్యలు తొలగించుకునే అవకాశం కూడా ఈరోజు ఉంది మకర రాశి వారి వివాహ ప్రయత్నాలు అనుకూల స్థానచలనం ఉద్యోగ లాభాలు కుంభరాశి వారికి వృత్తి వ్యాపారాలు రాణింపు ధనయోగము సంఘంలో గౌరవము రాని బాకీలు వసూలు చేయడం కోర్టు వ్యవహారాలు ఏమన్నా ఉంటే కొంచెం నష్టం చవి చూసే అవకాశాలు ఉన్నాయి మీనరాశి వారికి కోపం స్థిరాస్తుల వృద్ధి సంతానం ద్వారా లాభం విదేశీ ప్రయత్నాలు అనుకూలం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే సత్యసంధః ఓం సత్యసంధాయ నమః సత్యస్వరూపుడు భగవానుడు కాబట్టి సత్య సంకల్పుడు అని శృతిగానము చేయుచున్నది అవతారముల యందు ఆయన పలికిన పలుకులు వాగ్దానములు క్రియలు అన్నీ కూడా సత్యములే ఆకాశమున పడిపోవును గాక హిమాలయములను కృంగిపోవుగాక భూమి బద్దలగుగాక ఆ పలుకులు ఎన్నడూ కూడా వ్యర్థములు కావు అని అర్థము కనుక వివిధ పురాణాల్లో స్మరణీయుడు కనుక సత్యసంధః అనుకున్నట్లుగా మాటిస్తే నెరవేర్చేటువంటి వాడు మాట మీద నిలబడేటువంటి వాడు సత్యవాక్ పరిపాలకుడు పరమాత్మ అని చెప్పారు మిగతా విషయాలు రేపు చూద్దాం ఈరోజు స్వస్తి